ఇవాళ మనం భారతదేశ స్వాతంత్ర దినం సందర్భంగా మన స్వాతంత్ర సమరయోధులలోని ముఖ్యమైన వారైన సుభాష్ చంద్రబోస్ గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్ భారతదేశం గర్వించదగిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, జాతీయవాది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకించి దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయనను ప్రజలు ప్రేమగా నేతాజీ అంటే గౌరవనీయ నాయకుడు అని పిలుస్తారు. ఆయన జనవరి 23, 1897న ఒడిశాలోని కటక్ పట్టణంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రుల పేర్లు జానకీనాథ్ బోస్ మరియు ప్రభావతి బోస్. ఆయన కలకత్తా మరియు ఇంగ్లండ్లో చదువుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ దేశ సేవ కోసం ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలకంగా పనిచేసి 2 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారాయన. బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ సైన్యాన్ని పునరుజ్జీవింపజేసి నాయకత్వం వహించారు. ఆయన నినాదం "నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను" అనే ప్రముఖ పిలుపుతో ప్రజలను, సైనికులను ఉత్తేజపరిచారు. జై హింద్ అనే నినాదాన్ని దేశానికి అందించారు. ఆయన మరణం ఆగస్టు 18, 1945 ఇప్పటికీ ఒక స్పష్టత లేని రహస్యంగానే మిగిలిపోయింది. భారత చరిత్రలో ఆయన చెరగని సాహస స్ఫూర్తి. ఇదండి మన సుభాష్ చంద్రబోస్ గారి ప్రస్థానం. ఇంకొకసారి మరి ఒక పోరాట సమరయోధుడి గురించి తెలుసుకుందాం.